ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ కళ్ళు మామూలు కేక్ కాదత్తయ్య గారు. నా కళ్ళే వేరే లెవెల్ అంటే నాకన్నా వేరే లెవెల్ మీరు. ఆ ఎక్స్ప్రెసివ్ కళ్ళతో ఎక్కడ ఏ హావభావాలు పలికించాలో మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళ చూపుల్లో వాళ్ళ బుర్రల్లో ఏముందో కూడా అలా చూసి ఇలా గెస్ చేసేయగలరు. గ్రేట్ అత్తయ్య గారు, గ్రేట్ గ్రేట్. బాగా పొగిడాను కదా అత్తయ్య గారు. మరి పొగడ్తలకి పడిపోయి సరదాగా ఇంకా నిజం చెప్పండి, నాకు ఈ హనీమూన్ ఆఫర్ ఏంటి? నా మీద కురిపిస్తున్న ఈ ప్రేమకి అర్థం ఏంటి చెప్పండి. నువ్వు ఊహించిందే కోడలా. జస్ట్ థింక్ వన్స్. నేను ఊహించిందేనా? థింక్స్ వన్సా? ఓహో, అర్థమైంది అత్తయ్య గారు, అర్థమైంది. ఇది మీ అబ్బాయి దర్శన్ని కోడలు శరణ్యాని కలపటానికి వేసిన ప్లానా? ఓరెవరెవరెవరెవరెవరెవరే, అంటే వాళ్ళని మీరు ఒకటి చేయటానికి నేను అడ్డుపడుతున్నానని హనీమూన్ పేరుతో నన్ను సైడ్ చేసేస్తున్నారన్న మాట. మీది మామూలు బ్రెయిన్ కాదత్తయ్య గారు, జెట్ స్పీడ్ ట్రైన్ లెక్కనా? మీరు నాకన్నా పెద్ద కన్నింగే. సమ్టైమ్స్ లైఫ్ లో ఇలాంటి వాళ్ళు కూడా ఎదురవుతారు కదా అనన్య. సో నేనింకా ఆలోచించడానికి ఏమాత్రం వెనకడుగు వేయనని నీకు అర్థమైంది కదా? అర్థమైంది అత్తయ్య గారు, బాగా అర్థమైంది. కానీ నన్ను ఎక్కడికో పంపించినంత మాత్రాన ఇక్కడ దర్శన్ శరణ్యలు కలిసిపోతారని మీరు భ్రమపడుతున్నారు. అయినా అంత తెలివైన మీరు ఇంత చైల్డిష్ గా ఎలా ఆలోచిస్తున్నారు అసలు? నేను హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేసి వస్తాను. ఈ లోపు వాళ్ళని ఏం చెప్పి ఒప్పించగలరు? మీరు ఏం చెప్పినా దర్శన్ బుర్రని మాత్రం రిపేర్ చేయలేరు, ఆ శరణ్యతో కలపలేరు. ఒకవేళ కలిసి అవకాశం వచ్చినా ఈలోపే నేను తిరిగి రానా? మళ్ళీ వాళ్ళని విడదీయలేనా? తిరిగి వస్తానని అనుకుంటున్నావా? ఏంటి? అదే హనీమూన్ కి వెళ్ళినా నువ్వు తిరిగి వస్తావని అంత చైల్డిష్ గా ఎలా ఆలోచిస్తున్నావు? చంపేస్తారా నన్ను? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఈ ఫార్ములా అప్పుడప్పుడు నేను ఫాలో అవుతూ ఉంటాను. అవునన్య, కొన్ని పనులు జరగాలి, తప్పదు అనుకుంటే ఏం చేస్తాం? ఏదైనా తప్పదుగా మరి. అంటే మీరు నన్ను వాంటెడ్ గా భయపెడుతున్నారు కదా? విలువైన జీవితాన్ని తప్పుడు దారిలో నడిచి పాడు చేసుకోవద్దు అని జాగ్రత్త చెప్తున్నానన్య. నా మాట నువ్వు అసలు పట్టించుకుంటే బాగుపడతావు, పట్టించుకోకపోతే ఉండవు. ఏదో ఒక టైంలో బాగా పడిపోతావు. అందుకే చెప్తున్నాను, మనసులో ఏది పెట్టుకోకుండా రోహిత్తో హనీమూన్కి వెళ్ళు. లైఫ్ లో హ్యాపీగా ఉండు. నువ్వు కాదు అన్నా సరే నిన్ను హనీమూన్ కి నేను పంపిస్తాగా. దర్శన్ శరణ్యలని ఇక్కడ ఒకటి చేస్తా, ఓకే?
అనన్య, మీ హనీమూన్ ఏర్పాట్లన్నీ నా డైరెక్షన్లోనే జరుగుతాయి. అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు నాకు అందుతూనే ఉంటాయి. వెళ్ళి ప్రశాంతంగా బ్యాగ్ సర్దుకో. తెల్లవారైతే పోవాలి కదా హనీమూన్కి. అంటే నేనిక్కడ వీళ్ళని విడగొట్టి ప్లాన్ చేస్తే అక్కడ హనీమూన్లోనే నన్ను చంపేస్తుందా? మై గాడ్, అంత పని చేసినా చేస్తుంది. ఇప్పుడెలా? ఇక్కడ వీళ్ళని విడగొట్టకుండా ఉండను లేను, అక్కడికెళ్ళి హనీమూన్లో చావను లేను. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏందమ్మే ఏదో ఆలోచనలో పడ్డట్టుండవు? ఈ కొంపని ఎట్టా ముంచేద్దామనా? నువ్వేం బెంగపడమాకమ్మే, మన వల్ల కాందంటూ ఏమీ లేదులే. అమ్మా, ఇక్కడ నా పరిస్థితి వేరేలాగుంది. ఏందమ్మే? రేపు నేను మా ఆయన కలిసి హనీమూన్కి వెళ్తున్నాం. అవునా? కంగ్రాచులేషన్స్ అమ్మే. అమ్మా, మమ్మల్ని పంపించేది ఎవరో తెలుసా? మా చిన్నత్తయ్య. ఏందేందేందేంది? ఆనంద భైరవా, శభాష్ అమ్మే. శత్రువే నీ ముందు తలదించుకుని నీ హనీమూన్కి ఏర్పాట్లు చేస్తా ఉండదన్నమాట. ఏడ్సో, అసలు మ్యాటర్ అది కాదు. ఏందమ్మే? అది జరిగింది. ఏందమ్మే ఇదే? కొంచెమైనా మానవత్వం లేకుండా ఎట్టాగైనా పిల్లను భయపెట్టేది? నువ్వంత కష్టపడి ఎడగొట్టిన వాళ్ళని కలిపేస్తాను, కాపురం చేయించేస్తాను అంటే స్వత్త ఊరుకుంటావా ఏంది? విడగొడితే చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చిందమ్మా. సంపుతామని బెదిరిస్తే మాత్రం సచ్చేదానికి ముందుకు పోతావా ఏంది? ఎక్కడికన్నా పారిపోదాము పదా. పిచ్చి పిచ్చిగా వాగకు. నేను హనీమూన్కి వెళ్ళట్లేదు, వెళ్ళను కూడా. ఇక్కడే ఉండి నేననుకున్నది చేయాలి. నువ్వేం చేస్తావో తెలీదమ్మా. రేపు నా హనీమూన్ ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వాలి. అది ఎలాగో నువ్వే ప్లాన్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.